మీషోలో ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ప్యాక్ చేసే వరకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీషో యాప్ ఓపెన్ చేయగానే టాప్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనల్ని సప్లయర్ ప్యానల్కి అయితే తీసుకెళ్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా రెడీ టు డిస్పాచ్లో ఆర్డర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆర్డర్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డెలివరీ పార్ట్నర్ నేమ్ అలాగే లేబుల్ని జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. వచ్చిన లేబుల్ని ప్రింట్అవుట్ తీసి రెడీగా ఉంచుకోవాలి. వచ్చిన ఆర్డర్ని 1-2 సార్లు డ్యామేజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసి బాక్స్లో అయితే ప్యాక్ చేస్తాను. దీనితో పాటు కస్టమర్కి ఒక థ్యాంక్ యూ నోట్ అయితే యాడ్ చేస్తాను. మనం పంపించే పార్సల్ బ్రేక్ అవ్వకుండా బబుల్ ర్యాప్తో నీట్గా ప్యాక్ చేసి 2 ఇంచ్ బ్రౌన్ కలర్ టేప్తో అయితే నీట్గా సీల్ చేస్తాను. పంపిన పార్సల్ కస్టమర్కి సేఫ్గా రీచ్ అవ్వాలంటే ప్యాకింగ్ ఎలా చేయాలి అన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. లేబుల్ ప్రింట్ తీసాక ఇలా ఉంటుంది. దీన్ని నేను 2 పార్టీషన్స్కి అయితే డివైడ్ చేస్తాను. కస్టమర్ అడ్రస్ కనిపించే విధంగా స్టిక్ చేస్తాను. మిగిలిన హాఫ్ని ట్రిమ్ చేసి కొరియర్ ప్యాక్లైనా యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఫోల్డ్ చేసి అలాగే స్టిక్ చేయొచ్చు. ఇక్కడ నేను గమ్తో అంటించి ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో వీడియోలో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా గమ్ని యూజ్ చేసి లోపల స్టిక్ చేయడానికి మీరు కంపల్సరీ ట్రాన్స్పరెంట్ కొరియర్ బ్యాగ్స్ని యూజ్ చేసేటప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టుకున్న పార్సల్ని కొరియర్ బ్యాగ్లో పెట్టి ప్రాపర్గా సీల్ చేయాలి.